భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ఒక టీ దుకాణంలో కాంగ్రెస్ నాయకులు తన్నుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి వ్యవహారంలో చెలరేగిన వివాదం చిలికి చిలికి గానివాలగా మారడంతో పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. మనుగూరు మండలంలోని అన్నారం చెందినటువంటి ఇద్దరు కాంగ్రెస్ నేతలు టీ తాగేందుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుటినటువంటి టీ దుకాణం దగ్గరికి వచ్చారు. అక్కడ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలని ఒక వర్గం, వేరే ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు, ఓన్లీ కాంగ్రెస్ నాయకులకే ఇస్తామంటూ మరొక వర్గం మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ సానుభూతి పరులకు ఇళ్లు ఇస్తున్నారంటూ ఒక వర్గం ఆరోపించగా, కాంగ్రెస్ నేతలకు తప్ప మరెవ్వరికి ఇళ్లు ఇచ్చేటువంటి అవకాశం లేదని ఇంకో వర్గం చెప్పింది. ఇక్కడే వివాదం చెలరేగి రెండు వర్గాల మధ్యన తీవ్ర వాదోపవాదాలు, ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్న తర్వాత దాడి చేసుకున్నారు. పరస్పరం బూతులు తిట్టుకుంటూ చెప్పుతో దాడి చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారిద్దరికి నచ్చజెప్పి వివాదం సద్దుమణిగిలాగా పక్కకు తీసుకెళ్లి సముదాయించారు. ఇక ఖమ్మం జిల్లా కిష్టారం సమీపంలో ఉన్నటువంటి సింగరేణి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 20 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి ప్రయాణికులకు. అట్లాగే బస్సు డ్రైవరు క్యాబిన్ ఇరుక్కుపోయి నరక యాతన పడ్డాడు. ఈ యాక్సిడెంట్కి కారణమైనటువంటి లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అధికారులు 108 సిబ్బంది తీవ్రంగా శ్రమించి లారీ క్యాబిన్లో ఇరుక్కున్నటువంటి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్ప ఫ్రాక్చర్లతోనే డ్రైవర్ బయటపడ్డాడని చెప్పారు. అట్లాగే ఈ ప్రయాణికులు ఇద్దరికి గాయాలు కాగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సును అట్లాగే యాక్సిడెంట్కి గురైనటువంటి లారీని పక్కకు తప్పించడానికి టైం పట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలు నిర్వహిస్తూ తెలంగాణ ఆడపడుచులను అవమానించారని ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు సిపికి కంప్లైంట్ చేశారు. తెలంగాణ ఆడపడుచులతోని విదేశీ వనితల కాళ్ళు కడిగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది. విదేశీయులను గౌరవించాలంటే వచ్చినటువంటి అతిథులను గౌరవించేందుకు అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయని, అవన్నీ పక్కకు పెట్టి మన ఆడపడుచులతోని విదేశీ మహిళల యొక్క కాళ్ళు కడిగించడాన్ని తప్పుపట్టారు. దీని పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని, తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ అప్పుల్లో ఉందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ప్రశ్నించింది. తక్షణమే రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.